అందరికీ నమస్కారం. రేవతి నక్షత్రం అత్యంత గొప్ప నక్షత్రంలో ఒకటన్నమాట. 27 నక్షత్రాల్లో పేరుకు గొప్ప నక్షత్రాల్లో ఒక రోహిణి తీసుకోవచ్చు, ఒక పుబ్బా నక్షత్రం తీసుకోవచ్చు, లేదా ఒక అనురాధ నక్షత్రం, లేదా ఒక రేవతి అంటారు. ఇలాంటి రేవతి నక్షత్రం చాలా గొప్పది. మీనరాశిలో లాస్ట్ నక్షత్రం ఇది. అలాగే ఈ నక్షత్రం బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి మహావిష్ణువు అధిపతి. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దే, దో, చా, చి అని 4 పాదాల వాళ్ళు పేర్లు పెట్టుకోవాలి. ఇది దేవగణానికి సంబంధించింది. దేవగణం వాళ్ళతో స్నేహం చేయడం, మనుష్య గణం వాళ్ళతో చేయడం మంచిది. రాక్షస గణం వాళ్ళతో వీళ్ళకి ఎప్పటికీ పడదన్నమాట. ఏ పాదంలో పుట్టినా కూడా ఎటువంటి దోషం లేని నక్షత్రం కాబట్టి 4 పాదాలు మంచివి అని చెప్పటం. మరకతము అనే రాయిని చిటికన వేలికి బుధవారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలో పెట్టి ధరించాలి. 17 సార్లు నేను చెప్పిన మంత్రాలు చదవాలి. పెసరపప్పుతో కూడిన పొంగలిని స్వామికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచాలి. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో మాట్లాడతాను. మీ గోపాల్ అయ్యంగార్.